రాష్ట్రాన్ని బీజేపీ కాంగ్రెస్ పార్టీలో సర్వనాశనం చేశాయని రెండు పార్టీలు దొంగలేనని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని చంపేస్తే బీజేపీ అలా చంపకుండా ఇలా బ్రతకనీయకుండా చేస్తుందని ఎమ్మెల్యే విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం మా వ్యక్తిగత కోపాన్ని కూడా ప్రదర్శించకుండా బీజేపీతో సఖ్యతగా ఉండి నిధులు తీసుకుని వస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. వైసీపీని ఓడించడానికి బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి అంటే తాము చాలా బలమైన వారమని ఎమ్మెల్యే తెలియజేశారు. బీజేపీ స్పష్టంగా చెప్తా ఉన్నా నేను. ఒకడేమో కాంగ్రెస్ వాడేమో ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి మమ్మల్ని నాశనం చేసినాడు, మరొకడేమో చచ్చిపోయేవాని మమ్మల్ని వాళ్ళు చంపినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వీడు వెంటిలేటర్ మీద పెట్టి చంపకుండా బతకకుండా పెట్టాడు బీజేపీ వాడు. ఎవడు మాకు భూమి ఇచ్చింది లేదు, ఎవడు మాకు ఆక్సిజన్ ఎక్కిచ్చింది లేదు. మా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు సమానమే. కాకపోతే మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, అధికారం ఉన్నటువంటి కేంద్రంలో పార్టీతో మనం సక్రమంగా లేకపోతే ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావు కాబట్టి, మా వ్యక్తిగతమైన కోపాన్ని ప్రదర్శిస్తే కనుక రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎంతో లౌక్యాన్ని ప్రదర్శించి వారితో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని చేసుకుంటూ ఈ రాష్ట్రానికి నిధులు తెచ్చి ఈ రాష్ట్ర